టుడే మనం బెండకాయ కర్రీ చేసుకుందాం. ఈ బెండకాయ కర్రీ చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయ కర్రీ చేయడానికి ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం. వాటిని ఇందులో వేసుకుంటాం. ఆనియన్స్, 1 టమాటో, 3 చిల్లీస్. ఇవి వేసుకున్న ఆనియన్స్ని, టమాటోస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలో బాగా మగ్గాక ఇందులో తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. వేసుకుని అలా బాగా అటు ఇటు మొత్తం కలిసేలా ఉప్పు కారం కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వెయిట్. ఇలా మరిగినాక అలా బుడగలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకుని అది ఇందులో వేసుకుంటున్నాం. రెడీ. చూసారా థిక్ గ్రేవీతో ఎంత బాగుందో కర్రీ.